అనంతపురం ఇంటింటి తిరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క పార్లమెంటులో మరి అనంతపురం నియోజకవర్గ ప్రసాద్ గారు నెంబర్ 1 వచ్చాడు. ఇప్పుడు చూసాను 70,000 పైన చీలికి వచ్చింది, తిరిగారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఇంటింటి పోయి తిరుగుతున్నాడు కాబట్టి ఆదరిస్తున్నారు. మొన్న ఎంత గెలిపించారో పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళా అటువంటి నాయకులు మరి ఈ యొక్క అసెంబ్లీకి అవసరం. ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళా అగ్నిగుండం చేసి రౌడీజం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించడం జరుగుతూ ఉంది. ఏదైతే మితిన్ రెడ్డి ఎంపీగా తప్పు చేసినటువంటి లిక్కర్ షికాంబులు ఇరుక్కున్నటువంటి దుర్మార్గుడు, అటువంటి దుర్మార్గుని సిగ్గు లేకుండా జైలు పోయి పలకరించడం, అక్కడ కూడా అల్లలు సృష్టించడం, ఏ ఒక్కటే అందులో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఈరోజు ఎక్కడ అధికారులు కానీ ఎవరిని ఎంక్వైరీ చేసినా మీ నాయకులే తప్పకుండా మళ్ళీ నీ పేరు చెప్తున్నారు అందరంటే దీని బాస్ నువ్వు. ఈ బాస్ కు తగిన బుద్ధి చెప్పాలంటే ప్రజలు కూడా ఇలా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఏకైక నాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండకూడదు. ఈ దుర్మార్గుడిని ఎప్పుడు జీవితంలో ఈ శిక్ష ఎవరికి పడకూడదు, అటువంటి శిక్ష విధించాల. ఎప్పుడు కూడా 360 రోజులు కాదు, సత్యంత వరకు జైలు వేయాలి ఈ దుర్మార్గుడిని.